హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. అలాగే ఈరోజు రాధా అష్టమి. అందరికీ రాధా అష్టమి శుభాకాంక్షలు. రాధా అష్టమి అనేది ఆంధ్ర తెలంగాణ ప్రజలు జరుపుకుంటారో లేదో నాకు తెలీదు, కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. ఎవరైతే శ్రీకృష్ణుని జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళు రాధా అష్టమిని తప్పనిసరిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక ఆచారం ఉంది. ఎవరైతే రాధారాణి ప్రసన్నం చేసుకుంటారో వారు తప్పనిసరిగా శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందుతారని అది ఒక దృఢమైన నమ్మకం. అందుకనే రాధా అష్టమిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది శ్రీకృష్ణుని జన్మాష్టమి అయిన 15 డేస్కి వస్తుంది. సెప్టెంబర్ 10th or 11th ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. శ్రీకృష్ణుని ఎలా మార్నింగ్ అభిషేకాలతో పూజిస్తారో అలాగే రాధారాణిని కూడా అభిషేకాలు చేస్తారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి పురస్కరించుకుని కృష్ణునికి మాత్రమే ఆ రోజు పూజలు చేస్తారు. బట్ రాధా అష్టమి నాడు రాధతో పాటు కృష్ణునికి కూడా పూజలు చేస్తారు. ఇదే ఈ రాధా అష్టమి స్పెషల్. మరి నాకు ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. రాధ కృష్ణుని కన్నా పెద్దది అని పురాణాల్లో చెబుతున్నారు. అలాంటప్పుడు గోకులాష్టమి ముందొచ్చి తరువాత రాధాష్టమి రావడం ఏంటి అని ఒక ప్రశ్న నాలో మెదులుతుంది. దానికోసం ఎవరికైనా తెలిస్తే నాతో డిస్కస్ చేయగలరు ప్లీజ్. అలాగే నాకు ఆ విషయం తెలిస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. మరొక అందమైన వీడియోతో మీతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే రాధా అష్టమి శుభాకాంక్షలు.